జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సిరీస్కి వెల్కమ్ బ్యాక్. సో ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతాడు, చూసుకోండి. లెట్, కాన్స్ట్, వేర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటాడు. యాక్చువల్గా మనం ఒక ఫ్లో తీసుకుంటే ఫస్ట్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, దాని తర్వాత వచ్చే పార్టే డిక్లరేషన్. అంటే వాట్ ఈజ్ వేరియబుల్ డిక్లరేషన్. ఆ వేరియబుల్ డిక్లరేషన్లో ఈ మూడు వస్తాయి. వేర్ తోటి, లెట్ తోటి, కాన్స్ట్ తోటి మనం వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? దీన్నప్పుడు మీరు చాలా సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పేస్తారు. ద ఆన్సర్ ఈజ్ స్కోప్, బ్లాక్ స్కోప్, గ్లోబల్ స్కోప్. కానీ దాని మీద పూర్తిగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు. సపోజ్ మనము ఒక ఫర్ లూప్లో లెట్ తోటి కనుక ఇనిషియలైజేషన్ వేరియబుల్ని క్రియేట్ చేస్తే ఆ ఫర్ లూప్ బయట ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయలేము. ఇది మొత్తం చెప్పండి, అదేదో కొట్టేసినట్టు సగం సగం మాత్రం చెప్పకండి. కంప్లీట్ చేయండి ఆన్సర్ని. అదే వేరియబుల్ ఏ తోటి కనుక క్రియేట్ చేస్తే ఆఫ్టర్ దట్ పర్టికులర్ ఫర్ లూప్ యూ కెన్ యాక్సెస్ ద వేరియబుల్. బట్ దీస్ ఆర్ ఆల్ చిన్నపిల్లల ఆన్సర్లు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆన్సర్లు. వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. వేరియబుల్ని కనుక వేర్ తోటి డిక్లేర్ చేస్తే ఆ డిక్లరేషన్ లైన్ కంటే ముందు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్, ఇట్ విల్ గివ్ యూ అన్డిఫైన్డ్. అదే మీరు లెట్ తోటి కనుక డిక్లేర్ చేసిన వేరియబుల్ని డిక్లరేషన్ లైన్ కంటే పైన యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. యూ కెనాట్ యాక్సెస్ దిస్ వేరియబుల్ బిఫోర్ ఇట్స్ డిక్లరేషన్, బిఫోర్ ఇట్స్ ఇనిషియలైజేషన్ అనే ఎర్రర్ వస్తుంది. అక్కడ టైప్ ఎర్రర్ వస్తుందా, రెఫరెన్స్ ఎర్రర్ వస్తుందా కూడా చెప్పండి. సో మన క్లాసెస్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, దీంతోపాటు మనం లెట్ తోటి మనం వేరియబుల్ క్రియేట్ చేస్తే డూప్లికేట్ వేరియబుల్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. అదే వేర్ అనే కీవర్డ్ తోటి ఎన్ని డూప్లికేట్ వేరియబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఇలాంటి మీరు ఎర్రర్స్తో సహా కనుక చెప్పగలిగితే వాళ్ళు మిమ్మల్ని అంటే మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. అట్లాగే కాన్స్టెంట్కి వచ్చేసరికి, అరేస్కి వచ్చేసరికి అవి మ్యూటబుల్, అంటే వాటిని మాడిఫై చేయొచ్చు. అదే మన నార్మల్ వేరియబుల్స్ అయితే రీడ్ ఓన్లీగానే బిహేవ్ చేస్తాయి. ఎందుకు అలా బిహేవ్ చేస్తాయి అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నేను మన వీడియోస్లో పెట్టాను. కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, సపోర్ట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏది ఉన్నా చెప్పండి. ఈ వీడియో వల్ల ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా మమ్మల్ని బ్లెస్ చేయండి with your subscription and comment. Thank you so much.